ఏపీ నాన్ లోకల్. సో ఎన్ఎల్ అంటే ఎవరు? ఇక్కడ స్టూడెంట్ 9th 10th ఇంటర్మీడియట్ ఇక్కడే ఏపీలో చదివింటే ఏపీకి లోకల్ అవుతారు. ఓకే, సో తర్వాత ఏపీలో లోకల్ అయినటువంటి వాళ్ళు ఎస్విఈకి లోకల, ఆంధ్ర యూనివర్సిటీకి లోకల అని ఉంటుంది. సో ఇక్కడ చదవలేదు అంటే అప్పుడు మాత్రమే మీకు డొమిసైల్ కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ అవసరం అవుతుంది. సో ఏపీలో చదవలేదు అనుకుంటే కండిషన్ నంబర్ 1 డొమిసైల్కి ఏంటంటే ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్ ఇక్కడ 10 years చదివింటే మీరు ఆ స్టడీ సర్టిఫికేట్ డొమిసైల్ దగ్గర అప్లోడ్ చేయొచ్చు. సో రెండోది పేరెంట్స్ చదువుకోలేదు, సో ఇక్కడే ఉంటున్నారు, అప్పుడు ఎంఆర్ఓతో రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకేనా? సో మీరు నాన్ లోకల్లో 85% ఆఫ్ ద 15% నాన్ లోకల్కి అప్లై చేయాలంటే ఈ సర్టిఫికెట్స్ కంపల్సరిగా ఉండాలి. సో స్టడీ ఇక్కడే ఉనింది అంటే మీకు ఇంకా ఏ గోలా లేదు, ఏ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ డొమిసైల్ కానీ ఏమీ అక్కర్లేదు. ఓకే, సో ఇది పాసిబుల్ కండిషన్ అన్నమాట. లేదు పేరెంట్స్ ఇక్కడే రెసిడెన్స్ అయ్యండి, ఏపీ వాళ్ళు అయ్యండి, ఎక్కడైనా సర్వీస్ చేస్తుంటే అది పెట్టినా కూడా మీకు అది పెట్టి ఇక్కడ మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, దాన్ని అప్లోడ్ చేయొచ్చు. ఓకే, స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే ఏమీ అవసరం లేదు, డొమిసైల్ కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ. స్టడీ ఇక్కడ లేదంటే మాత్రమే మీరు పేరెంట్స్ స్టడీ సర్టిఫికేట్ అయినా పెట్టచ్చు, పేరెంట్స్ రెసిడెంట్ సర్టిఫికేట్ అయినా పెట్టచ్చు. ఓకేనా? సో ఇది కండిషన్స్ అనమాట డొమిసైల్ కి. ఇది చూసుకొని మీరు అందరు చాలా మంది అడుగుతున్నారు డొమిసైల్ అందరూ పెట్టాలనా, ప్రతి ఒక్కరు ఇక్కడ లోకల్ అయినా కూడా పెట్టాలనా అనేసి. సో ఇక్కడ లోకల్ అయిన తర్వాత ఎక్కడైతే ఎక్కువ ఇయర్స్ చదివింటే అక్కడ లోకల్ అవుతారనమాట. 6th to 10th ఏపీలో ఏ రీజియన్ లో చదివి ఉంటే ఆ రీజియన్ లో మాక్సిమం నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కడ చదివింటే ఎస్వి అయితే ఎస్వి, ఏయు అయితే ఏయు లోకల్ అవుతారనమాట. ఈ ఈ కండిషన్ ఫుల్ఫిల్ కాకుంటే మాత్రమే మీరు నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా 15% నాన్ లోకల్ ఉంటాయి. 85% లో ఉన్నటువంటి 15% ఆల్ ఇండియా కొట్టకపోతే ఇక 85% ఉంటాయి. 85% లో 15% నాన్ లోకల్ ఉంటాయి అన్నమాట. సో దానికోసమే ఆ నాన్ లోకల్ లో అప్లై చేసుకోవడం కోసం లేదా ఎంఆర్ఓ సర్టిఫికేట్ కానీ, లేదా స్టడీ సర్టిఫికేట్ కానీ, లేదా మీ డొమిసైల్ సర్టిఫికేట్ కానీ ఉండాలి.